ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 38వ వచనం. మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. మన జీవితానికి సరిపడ వాగ్దానం ఇది. మనము ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన నిమిత్తము ఎవరైతే బాప్తిస్మం పొందుతారో, ఆయనలో ఎవరైతే ఉంటారో అలాంటి వారికి పాపక్షమాపణ దొరుకుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మను వరము పొందుకుంటారు. ఈ వరము ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ వరము పొందుకుంటారు. ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానం చెందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభువైన యేసుక్రీస్తునందు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో అలాంటి వారందరికీ కూడా పరిశుద్ధాత్మ వరము దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా.